విశాఖపట్నం దాటి విజయవాడ మీదుగా మరి ఈరోజు మచిలీపట్నం చేరుకుని మరి మచిలీపట్నం ప్రాంతంలో ఏదైతే మరి జిఎల్ మరి కన్వెన్షన్ హాల్ ఉందో మరి కన్వెన్షన్ హాల్ ప్రత్యేకంగా ఈరోజు WBM వారు నూతనంగా చిరుధాన్యాలను ప్రవేశపెట్టారు. చిరుధాన్యాలు ఎలా ఉపయోగపడుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చిరుధాన్యాలు మరలా ప్రపంచంలో ఈ యొక్క భూమి మీద ఎప్పటి నుంచో పండుతున్నవే మరలా నూతన జీవనం పుంజుకొని వచ్చాయని చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు వాడుతున్న చిరుధాన్యాలు ఈరోజు మరి WBM వారి కంపెనీకి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత మరి ప్రజలందరికీ ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇది ఏ వ్యక్తికి చూసినా సరే షుగర్, బీపీ కామన్ అయిపోయి మరి అలాగే మరి క్యాన్సర్ రకరకాల మరి ఆరోగ్యాలకు గురైపోతున్నారు. మరి మొన్నటి వరకు 2019 కోవిడ్ ఏదైతే ఉందో అది చాలా వరకు మరి ప్రాణాలు తీసేస్తే ఎవరికి ఏ విధంగా మరి రక్షించుకోవాలనే ఆలోచన కూడా లేక రకరకాలుగా భయానికి సగమని చనిపోయారు. మరి ఈ కోణంలో ఈ రోజు మరి WBM వారు మరి నూతనమైన విధానాన్ని తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చారని చెప్పాలి. మరి ఆ కారణంలో చాలా మంది మనతో పాటు ఉన్నారు. అసలు ఈ చిరుధాన్యాలు దేనికి ఉపయోగపడుతున్నాయి, ఏమైనా షుగర్, బీపీ పేషెంట్లకి అవి ఏ రకంగా సహాయపడతాయి మరి తెలుసుకొని ప్రయత్నించేద్దాం. మనతో పాటు మరి LIC ఎవరైతే ఏవో గారు మన మధ్యలో ఉన్నారో శోభన్ గారు, ఆయనతో పాటు మరి చాలా మంది ఉన్నారు. ముందు శోభన్ గారితో మాట్లాడి ముందుకు వెళ్ళడం ప్రయత్నించేద్దాం. శోభన్ గారు చెప్పండి, అసలు కామన్ గా ఇప్పుడు డాక్టర్లు చాలా వరకు మరి 500, 600, 700 కూడా ఫీజులు ₹1000 కూడా తీసుకుంటారు. అలాంటి సమయంలో ఈ WBM వారు కొద్దిగా మరి అంటే ఊరట కల్పించాలని చెప్పాలి. దీన్ని ఎలా చూడొచ్చు? జనరల్ గా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఇమ్యూనిటీ అనే పదానికి ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ అనే పదాన్ని వాడకం ఎక్కువైపోయింది. ఏమిటి ఇమ్యూనిటీ? ఎందుకు పోయింది ఇమ్యూనిటీ? మనం తినేటువంటి ఆహారంలో లోపాలు, మనం తినేటువంటి ఆహారము కలుషితం అయిపోవటం, తినే ఆహారం కానీ నీరు కానీ అన్నీ కూడా కలుషితం అయిపోవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా మన డాక్టర్లు సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఈ అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్లను పోషించటం, మందులు వాడటం, దీనికే శరీరాన్ని కూడా దాన్ని ఇచ్చేస్తున్నాము. ఈరోజు EBM వారు ఇచ్చినటువంటి ఈ మిల్లెట్స్ పౌడర్ని మనం వాడితే ఈ అన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. పూర్తి ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించవచ్చు. మరి పూర్వకాలంలో రాజులు వారందరూ చూసినట్టయితే ఈ మిల్లెట్స్ని, చిరుధాన్యాలనే వాళ్ళు ఎక్కువగా వాడటం వల్ల మరి అనేకమైన సంవత్సరాలు బతకడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మా ఇంట్లో మా మదర్, షీఈ్ 98 వితౌట్ షుగర్, వితౌట్ బీపీ, వితౌట్ ఎనీథింగ్. షీఈ్ వెరీ యాక్టివ్. మరి ఈరోజు కూడా పూర్తిగా ఒక కర్ర కూడా లేకుండా నడుస్తూ ఉంది. మరి గల్లజోళ్ళు కూడా లేకుండా మరి చూడటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వారు పూర్వకంగా తిన్నటువంటి ఆహార పదార్థాలే అవే ఈ మిల్లెట్స్ కూడా. ఈ మిల్లెట్స్ తినటం వల్లే ఆవిడ ఈరోజు పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. మేము చూస్తే మాకే మా జీవనశైలి మీద సిగ్గేస్తూ ఉంది. ఈ ఆహారాలు ప్రస్తుతం చూస్తూ ఉంటే డాక్టర్లు అన్నం తినొద్దు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రైస్ తినొద్దు. ఒకప్పుడు రైస్ తినమని చెప్పిన డాక్టర్లు ఈరోజు రైస్ తినొద్దు అంటూ మిల్లెట్స్ వాడమంటాం. మిల్లెట్స్తోనే ఈరోజు పక్షులు కూడా చూస్తూ ఉంటే కోవిడ్లో అందరికీ కోవిడ్ వల్ల ఈ కరోనా వ్యాప్తి చెంది చాలామంది చనిపోవడం జరిగింది. దాంట్లో ఎక్కువగా చూస్తే మనుష్య జాతికే దాని ఎఫెక్ట్ బాగా కనపడింది. పక్షుల్లో ఇటువంటి ఎక్కడ కూడా ఈ ఇమ్యూనిటీ లేకుండా లేదు. ఎందుకంటే అవన్నీ కూడా వాడిని పశువులు కూడా వాడింది ఏంటంటే ఈ యొక్క మిల్లెట్స్ సంబంధించినటువంటి పదార్థాలని. కాబట్టి అవి ఇమ్యూనిటీ పూర్తిగా సంపాదించుకొని అటు మనం కూడా ఈ EBM వారు మనకు అందిస్తున్నటువంటి ఈ మిల్లెట్స్ పౌడర్ మనం వాడి పూర్తి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. అంటే WHO వాళ్ళు ఒక నెగోసియేషన్ తెలియజేశారు లాస్ట్ టైం. అంటే కంపల్సరీ ఇలాంటి వాడండి, ఇలాంటి వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నప్పటికీ కూడా ప్రజల్లో సరైన అవగాహన లేవడానికి కారణాలేమో? ఈ మిల్లెట్స్ అనే దాని మీద ఎవరికి కూడా అవగాహన లేదండి. ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీని చూస్తే ఇంజక్షన్లు తీసుకోవటము, ఈ కోవిడ్ ఇంజక్షన్స్, కోవాక్సిన్ అని ఇవన్నీ ఇంజక్షన్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డారు. కానీ వాటన్నిటికంటే ఈ మిల్లెట్స్ పౌడర్ కనుక వాడినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అని వచ్చుండే కాదు. అందుకని ఇప్పుడు WHO కూడా వాళ్ళు సజెస్ట్ చేసేది కూడా ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్స్ని వాడండి, పూర్తి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, ఈ అనారోగ్య పరిస్థితులకు దూరం కమ్మని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నారు. రైట్ అండి. అంటే ఇప్పుడు ఎవరిని చూసినా బీపీ, షుగర్ కామన్ అయిపోయింది. చిన్నపిల్లలకు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఈ మిల్లెట్స్ ఒక మంచి అంటే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మరి ఒక సంస్థ అయితే బయటకు వచ్చింది. అది ఏదంటే WBM. ఏదైతే WBM వచ్చిందో అంటే ఈ యొక్క సంస్థల విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు EBM వారు ఇచ్చింది ఏంటంటే పౌడర్. ఈ మిల్లెట్స్ అనేటువంటివి మనం ప్రతి ఒక్కరు వాడతాం. రాగులు కానీ, సజ్జలు కానీ, అరికెలు కానీ ఇవన్నీ తీసుకుంటున్నా కానీ అవి ఉడకబెట్టుకుని
3 గంటలు 4 గంటలు నానబెట్టి తింట్లో మనుషుల్లో కూడా ఆ యొక్క అసహనం ఏర్పడిపోయి ఏ వాడతాడు మళ్ళీ బియ్యానికి పోతున్నారు. కానీ ఈరోజు ఈ బియ్యం బర్రు మనకి ఇచ్చినటువంటి పౌడరు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని తాగుతుంటేనే మనం పూర్తి ఆరోగ్యం సంపాదించుకోగలుగుతాం. ఈ యొక్క పేషెన్స్ లేకుండా ఇవన్నీ నీళ్ళలో నానబెట్టుకునే పరిస్థితి ఈరోజు లేదు మనకి. ఏదో డైరెక్ట్గా మనం ఆ ప్రోడక్ట్ని మనం తీసుకోవచ్చు. ఈబీఎం వారు ఇచ్చిన దాంట్లో ఏమిటంటే ఈ మిల్లెట్స్ పౌడర్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది మనకి చాలా అత్యవసరమైనటువంటి ప్రోటీన్ అది. కాబట్టి ఈరోజు మనం బాదం పప్పులు తింటున్నాం, 4 నీళ్ళలో నానబెట్టుకుని తింటాను, నీళ్ళలో నానబెట్టి పొద్దున్న తింటున్నాం, ఖర్జూరాలు తింటున్నాం, ఇవన్నీ విడివిడిగా తిన్నాం, అరికెలు కానీ ఇవన్నీ కూడా విడివిడిగా తిన్నాం. కానీ ఈరోజు విడివిడిగా తినాల్సిన పరిస్థితి లేదు. ఈ ఈఈబిఎం వారు ఇచ్చినటువంటి పౌడర్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి పూర్తి ఆరోగ్యాన్ని సంబంధించిన మంచి సదవకాశము. ఈ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్ని మనం ఉపయోగించుకుని 10 మందికి మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఈ ఆరోగ్య సూత్రాలను మనం తెలియజేసి డాక్టర్లకి దూరంగా ఉంచి మందులకి దూరంగా ఉంచి మన పూర్తి ఆరోగ్యం సంపాదించడానికి మంచి అవకాశం ఈ బియ్యం యొక్క పౌడర్. ఈ మచిలీపట్నంలో ఏదైతే WBM ప్రోగ్రామ్ పెట్టారో మరి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యారు. కొంతమంది అయితే కొనుక్కొని వెళ్ళారు. మరి కొనుక్కొని వెళ్ళిన వారు మరి రేపు పొద్దున దగ్గరలో అయిపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వారి నెంబర్ ఏమైనా ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, అదే శోభన్ గారు మీరు మాట్లాడిన మాటల్లోనే అసలు ఒకవేళ అందరికీ నచ్చింది అనుకుందాం, రేపు పొద్దున బాగా అట్రాక్ట్ అయ్యారు, ప్రొడక్ట్ బాగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి రాయితీలు చూపిస్తుంది అనుకుందాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ నెంబర్ ఏమైనా చెప్తారు? కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఈ మచిలీపట్నం పెట్టడం మేనేజింగ్ డైరెక్టర్ గారు జీవి రావు గారు, జనరల్ మేనేజర్ అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు నేను పనిచేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవితాలకి బీమా ఇవ్వడంలో మేము ఆ కార్పొరేషన్ కంపల్సరీ చేశాం. కానీ ఈరోజు జీవితాలకు ఆరోగ్యాన్ని ఇవ్వడం ఈ యొక్క సంస్థలోకి రావటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఎవరు కూడా వచ్చింది వెల్త్ కోసం రాలేదండి, హెల్త్ కోసం వచ్చారు. ఈరోజు మేము కూడా హెల్త్ అనే కాన్సెప్ట్తో మేము కండక్ట్ చేసాం. కానీ జీవిరావు గారు వచ్చి హెల్త్ ఒకటే కాదు, దీంతో పాటు టిన్ ఆబ్జెక్టివ్స్ వెల్త్ కూడా ఉందంటే నిజంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగా ఉంది. సంతోషంగా మేము కూడా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ అమ్మటానికి కూడా మాకు కూడా చాలా ధైర్యంగా ఆనందంగా ఉంది. హెల్త్తో పాటు వెల్త్ కూడా మేము ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని చక్కగా వాళ్ళు కూడా రోజు రోజుకి దాని మీద తగ్గించి పూర్తిగా ఈ యొక్క మిల్లెట్స్ పౌడర్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మచిలీపట్నంలో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడు కావాలన్నా సరే, ఎవరు కావాలన్నా సరే నా కాంటాక్ట్ నెంబరు 8125566945 8125566945 నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే డెలివరీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి మనతో పాటు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ గా మరి వ్యవహరిస్తున్నారో మరి సూర్యుడు చిరంజీవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నించారు. చిరంజీవి గారు అంటే మీరు ఇందాక చెప్పిన మాటలు బట్టి చూస్తే ఉపయోగపడుతుంది. అయితే సైబర్ బెట్స్ కూడా ఇవి లేవని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? ఇది పూర్తిగా నేచురల్ ఇంగ్రీడియంట్ అండి. నేచురల్ గా ఏదైతే తింటామో అది బాడీకి ఈజీగా అవుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ ఇవాళ రేపు రైస్ కానీ ఇవన్నీ గురించి సో మనం నేచురల్ గా తినేది ఏది కూడా మనం ఎఫెక్ట్ ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పసుపు సంతకు సంబంధించి నేచురల్ గా దొరికేవి తింటాం. సో వాటికి కరోనా కానీ ఇవి కానీ ఇలాంటి అనారోగ్యాన్ని కూడా మనం చూడం. మనం నేచురల్ విడిచిపెట్టి చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో పాటు మరి ప్రజలు దీన్ని వాడాలంటారు. దాన్ని ఎలా వాడాలంటే వాడే విధానం కూడా మరి తెలియాలి కదా. అని ప్యాకెట్లు కొనుకెళ్ళిపోతున్న తర్వాత అది ఎలా వాడాలో తెలియకపోతే అది కూడా మైనస్ అవుతుంది కదా. మీరు ఇంత కష్టపడి కూడా ప్రైజ్ ఉండదు, దాన్ని ఎలా వాడాలి? మనం ఇప్పుడు ఈ చిరుధాన్యాలన్నీ మనం తెలిసిన విధానం ఏంటంటే 3 నుంచి 4 గంటలు దాని నుంచి తయారు చేసుకుని ప్రస్తున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి టైం కూడా లేదు.
ఈ యొక్క పౌడర్ వల్ల ఏంటంటే జాగ్రత్త ఎలా తయారు చేసుకుంటే వెయిటింగ్ లో తయారు చేసి మనం తీసుకోండి ప్లస్ మనకి కూడా మరి మనతో పాటు మేనేజర్ ఎవరైతే ఉన్నారు మరి కంపెనీకి మరి జీవి రావు గారు మరి ఆయన కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం ప్రయత్నించేది. రావు గారు మీరు ఇందాక అంటే హెల్త్ అండ్ వెల్త్ కూడా అన్నారు. అంటే ఆరోగ్యం మహాభాగ్యం రెండు అయితే హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఇస్తారు. అందులో దాంతో పాటు మళ్ళీ అంటే రూపాయి సంపాదన కూడా మీరు అందులో కనబడుతుందంటారు. ఇప్పటి వరకు చాలా కంపెనీలు డిమార్ట్ కానీ రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఏవైతే స్పెన్సర్ షాపింగ్ మాల్ కానీ సిఎంఆర్ షాపింగ్ వీళ్ళు అందరూ కూడా ప్రొడక్ట్ అంటే ప్రజల్లోకి వచ్చేసారు. వీటి వల్ల రూపాయి ఏమి లాభం లేదు ప్రజలకి, అంటే దాన్ని కొనడం వల్ల. అలాంటిది అది లేకపోగా దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. మరి ఇక్కడైతే WPM తరపు నుంచి మీరేదైతే ప్రజెంటేషన్ చేస్తారో దానివల్ల కంపెనీ ప్రొడక్ట్ కొనడంతో పాటు రూపాయి లాభాన్ని కూడా చూపిస్తారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నా పేరు జీవిరావు అండి. కంపెనీ జనరల్ మేనేజర్గా ఎంప్లాయీగా వర్క్ చేస్తాను. సో విశాఖపట్నంలో ఈ కంపెనీని చిరంజీవి గారు ఆధ్వర్యంలో ఇది స్థాపించడం జరిగింది. ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మిల్లెట్స్ అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్కరు తినవలసినటువంటి ఆహారం. అది దాన్ని ఓన్లీ మన కంపెనీయే తినాలని ఏం కాదండి. ఎనీ కంపెనీ ఏదైనా భూమి నుంచి రైతు పండించింది మాత్రమే, ఎవరు స్పెషల్గా దీన్ని తీసుకురావు. కాబట్టి ఈ మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ వాడాలి. మేము ఇది పెట్టింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే LI సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఎందుకు పెట్టామంటే ప్రజలకి ఆహారం అవసరం అని అవేర్నెస్ కోసం పెట్టిన ప్రోగ్రామ్ అండి ఇది. సో ఈ ప్రోగ్రామ్ తోటి అవేర్నెస్ వస్తుంది. అయితే ఒకటి ఎక్కడైనా కూడా ఇది ఎక్కడైనా ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. కానీ స్పెషల్ ఏంటంటే మనకి ఈ యొక్క ఫుడ్తో పాటు ఇక్కడ ఇన్కమ్ కూడా వస్తుందనేది మేము చేస్తామండి. ఇది ప్రపంచంలో ఫస్ట్ టైము. ఇది మనకి ఒక పేటెంట్ పొందినటువంటి ప్లాన్ అండి. ఏ విధంగా అంటే ఎవరు కూడా తమ లాభాలను తీసి కస్టమర్లకు ఎప్పుడు పంచలేదండి. ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తారు తప్ప ఎవరు. ఈ కంపెనీ ఎందుకు ఇస్తుందంటే ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ ఫుడ్ తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకోవడం వలన ఆర్గాన్స్ అన్నింటికి కూడా మంచి ఏది కావాలో పోషక విలువలనే అందిస్తుంది. అయితే దాన్ని కొనుక్కుని స్తోమత కొంతమంది ఉండకపోతే 1-2 సార్లు కొనుక్కోవచ్చు, తర్వాత కొనుక్కుంటే వాళ్ళకి లేకపోవచ్చు. ఆయన అవేర్నెస్ లేకపోవచ్చు. దీనికి అవేర్నెస్ వెళ్ళాలంటే ఏదో ఒకటి కావాలంటే ప్రజలకు ఉపయోగపడాలంటే ఏంటి వాళ్ళకి. సో వాళ్ళకి ఏమొస్తే వస్తారని చెప్తే కంపెనీ లాభాలను ఏ విధంగా పంచితే వస్తుంది అనేది ఒక 30 years రీసెర్చ్ చేసండి ఆ ప్లాన్ని కనిపెట్టడం జరిగింది. సో దాన్ని ప్లాన్ తయారు చేయడం వల్ల పేటెంట్ కూడా చేయడం జరిగింది. ఇది ఎవరో కూడా మార్కెటింగ్ చేయడానికి బయట వ్యక్తులు ఎవరో సంస్థ పెడతారు, అర్హులు కాదు. మా దగ్గర నుంచి అది వస్తుంది. ఒకవేళ అలాగేస్తే 6 hours అవుతారు. అయితే దీనికి ఎలాగ వస్తుంది వీళ్ళకి ఇన్కమ్ అంటే ఏమి లేదండి. ఆ ప్రోడక్ట్ అమ్మిన లాభాల్లో ఏదైతే వస్తుందో మాకు దాంట్లో 24% ఒక రాయల్టీ ఇన్కమ్ అని చెప్పి వారం రోజులు ఒక పాయింట్ అంటే 24% తీసి ఈ యొక్క కస్టమర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి డివైడ్ చేస్తామండి. వచ్చిన షేర్ని ఏం చేస్తామంటే ఎవరి పాయింట్స్ ఎన్ని ఉన్నాయో కస్టమర్స్కి వారం పంపించడం జరుగుతుంది. అదే కాకుండా మా కంపెనీలో వచ్చిన లాభాలని ఎవరైతే డైరెక్ట్ రిసీవర్ అని పెట్టామో, డైరెక్ట్ రిసీవర్ అంటే ఏం చేస్తాను, కస్టమర్గా మా కంపెనీలో 36,000 రూపాయలు అడ్వాన్స్ పే చేసుకుని ఆ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడల్లా అది ఒక ప్రోడక్ట్ నుంచి 50 రూపాయలు 30,000 వెనక్కి తీసుకుంటారు. సో తీసుకుంటారు. మరి ఉపయోగం ఏంటంటే ఒకసారి వాళ్ళ డైరెక్ట్ రిసీవర్ అనే ఒక ప్రమోషన్ మేము ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కంపెనీలో మేము చెప్పినటువంటి వారము 24% షేరింగ్తో పాటు వాళ్ళకి ఒక ర్యాంక్ ఇస్తున్నామండి. ఎవరైతే ఆ టైంకి ఆ ర్యాంక్లో ఉంటారో, ఒక సీరియల్ నెంబర్ ఉంటారో, సపోజ్ 10 అనుకోండి, 10, 100 అయితే 100 ఉంటారో వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు కంపెనీలో నుంచి ఇక్కడ ప్రతి సేల్ అడ్వాన్స్ పేలో నుంచి మాత్రమే చెప్తామండి. ఏదైతే అడ్వాన్స్ పే అవుతుందో అటువంటి ఒక 60 సేల్స్ని ఒక 1 పూల్ అంటామండి. అటువంటి పూళ్ళు 1,450 ఇస్తున్నామండి. అంటే 2 కోట్ల రూపాయలు షేర్ ఇస్తున్నాం. 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారండి? ఎవరన్నా ఇస్తున్నారా? సమాజంలో ఎవరన్నా కస్టమర్ కావాలన్నా మేము ఇంతకాలం బట్టి మీరు చిన్నప్పటి నుంచి మీరు వాడుతున్నారు ప్రోడక్ట్స్. ఏ కంపెనీ వాళ్ళైనా మీకు ఏమైనా ఒక 10,000కి మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారా? లేదు. మా కంపెనీ నుంచి అనగా మన కంపెనీ WPM కంపెనీ నుంచి ఏదైతే ఉన్నదో ఆ లాభాన్ని పంచుతున్నామండి. ఇక్కడ లాభాన్ని తప్ప మన ఇక్కడ ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏ విధమైనటువంటి ఇక్కడ ప్రలోభాలు అంతకంటే లేవండి. ఇక్కడ ఉన్నది ఒకటేనండి. కంపెనీకి వచ్చిన మిల్లెట్స్ అన్నీ మనం హైలైట్ చేయాలంటే ప్రజల్లోకి ఏదో విధంగా వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదైనా ఒక రూపాయి కలిసి వస్తుందంటే కొన్ని రూపాయి కోసం చాలా దూరం వెళ్ళి ప్రోడక్ట్ కొంత తగ్గుతుందండి. అటువంటి ప్రోడక్ట్ కొంటేనే మాకు వారం డబ్బులు వస్తాయి. సో ఎలా కొంటే డబ్బులు వస్తాయని మీరు తెలుసుకోండి. 36,000 రూపాయలు అడ్వాన్స్ పే అంటే ఆ 36,000 రూపాయలు కూడా మీకు వెనక్కి ప్రతి ప్రోడక్ట్ కొన్నప్పుడల్లా 50 రూపీస్ తగ్గి మీకు వెనక్కి వచ్చేస్తుంది.
సో అదేవిధంగా మీకు కంపెనీ లాభాలు మేము పంచుతున్నాం. ఒక 24% రాయల్టీ రూపంలోను, 43% నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పి సీరియల్ వచ్చినప్పుడు ఆ అమౌంటే మేము ఇస్తున్నాం. ఇటువంటిది ప్రతి కస్టమర్కి లైన్గా, అంటే ఒక్కసారి ఒక్కరికి వస్తుందండి, ఒక వస్తుందంటే 2 రోజులకు రాదు, అది కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళకి వస్తుంది. ఈ విధంగా 2 కోట్లు ఇన్కమ్ కంపెనీ ప్రాఫిట్ని షేర్ చేస్తామండి. ఇక్కడ కంపెనీ ప్రాఫిట్ వస్తేనే షేర్ చేస్తాం తప్ప మరి కరోనా కార్యక్రమాలు ఏమైనా వచ్చినాయనుకోండి, అప్పుడు బిజినెస్ అవ్వకపోతే రూపాయి షేరింగ్ కూడా ఉంది. ఈ షేరింగ్ కంపెనీ బిజినెస్ లో నుంచి మాత్రమే మేము ఇస్తామండి ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఇంకా లేదండి చిన్న మాట, అంటే ఇందులో ఒక విషయంలో మనం చూసుకుంటే డిమార్ట్ కంపెనీలు ఉన్నాయి, అలాగే మరి రిలయన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ భారీ పెట్టుబడి, అంటే పెట్టుబడులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర కొన్నా సరే ప్రజలకు ఒక రూపాయి లేదు. అలాంటిది మన దగ్గర కొంటే రూపాయిని ఇస్తాను అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఈ సాధ్యం నిజమంటారు? 100% సాధ్యమండి. వాళ్ళు కూడా ఇవ్వచ్చు, కానీ అటువంటి ఆలోచన ఇంత ముందు ఎవరికి రాలేదు. ఆ ఆలోచన మాకు ఇప్పుడు వచ్చింది. ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు, కానీ మా ద్వారానే ఇవ్వాలి. సో అంటే ప్రాఫిట్ తగ్గించుకోవాలండి. అంటే మాక్సిమం 78% ప్రాఫిట్ ని మేము ప్రజలకు ఇస్తున్నాం. ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్ ఇది. ఇది ప్రపంచంలో ఒక కొత్త సిస్టమ్ అనేది వచ్చింది. ఇక్కడ నుండి ప్రతి వస్తువుని ఇప్పుడు ఈ సిస్టమ్ లోనే మాక్సిమం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ తింటున్నారో వాళ్ళు లబ్ధి పొందాలి మన దగ్గర. రైట్ అండి. అంటే ఈ రోజు ఈ మచిలీపట్నంలో సుమారు 200 మంది పైచీలకు మెంబర్స్ తో మీరు కార్యక్రమం పెట్టారు. మరి చాలా మంది ప్రొడక్ట్లు కూడా కొనుక్కెళ్ళారు. కొనుక్కొని వారు ఎలా వాడాలో కూడా తెలియజేస్తారు. ఒకవేళ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్రోచ్ అవ్వాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, అది ఆ వివరాలు ఇక్కడ మనకు లోకల్ అయితే, మనకు మచిలీపట్నం లోకల్ అయితే మాకు ఎవరైతే మాకు ఇక్కడ లోకల్ అంటే ఏప్రిల్ 1 నుంచి అండి మాకు ఎవరైతే శోభన గారు ఉన్నారో ఈ నెలాఖరికి LIC అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చీఫ్ గెస్ట్ పిలిచారు. ఆయన ఏమి వర్క్ చేయడం కాదు, చీఫ్ గెస్ట్. ఫస్ట్ నుంచి ఏమవుతుందంటే ఆయన ఈ WBM ఉదయ కంపెనీ, ఈడెన్ ఎనర్జీ బూస్టింగ్ లిప్స్ అనే కంపెనీకి డెప్యూటీ జనరల్ మేనేజర్ గా ఇండియా వైడ్ అపాయింట్ చేస్తామండి. కాబట్టి లోకల్లో ఆయన కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేండి. మరి వాటితో పాటు మరి ఎవరైతే నిజంగా ఈ WBM ఎదుళ్ళ కంపెనీకి మరి అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క ప్రొడక్ట్ బాగుంది, ఇది వాడితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మరి ప్రొడక్ట్ కొనుగోలు చేసిన కొనుగోలుదారులు మనతో పాటు ఉన్నారు. వారికి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రొడక్ట్ తీసుకున్నారు, అసలు మీకు ఏం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది ఈ ప్రొడక్ట్? ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మాకు ఆరోగ్యంతో పాటు వెల్త్ ఆదాయం కూడా వస్తుందని మా ఇక్కడ అవేర్నెస్ వచ్చే ప్రోగ్రామ్ జీవిరావు గారు వారి ద్వారా మేము విన్నాము. మాకు ముందు ఆరోగ్యం ముఖ్యం. దాని నిమిత్తం మేము ఈ మిల్లెట్స్ తీసుకున్నాం. ఇది కూడా చేయటం చాలా సులభము, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, తర్వాత నైట్ డిన్నర్ లో కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవటం వల్ల మన రైస్ తీసుకునే క్వాంటిటీ తగ్గిపోద్ది. దీనివల్ల మాకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. దాంతోపాటు సైడ్ గా మరి ఇన్కమ్ కూడా వస్తుందని విన్నాము. జీవిరావు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు బాగా అర్థమైంది, అందువల్ల తీసుకున్నాం. రైట్ అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే 90 days లో ఈ BP షుగర్లు అందరికి కామన్ అయిపోయి చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. అటువంటి సమయంలో కంపెనీ వాళ్ళు మంచి ప్రొడక్ట్ రిలీజ్ చేశారంటున్నారు. అంటే ఈ కంపెనీ వారి కోసం మీరు ఏం చెప్తారు? ఇది ఇంకా ప్రజల్లో బాగా విస్తృతంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి సార్. ఈ అడ్వర్టైజ్మెంట్ దీంట్లో ఒక 4-5 మిల్లెట్స్ కలపలేదు సార్. దగ్గర 30 రకాల న్యాచురల్ ఇంటిగ్రేషన్ కలిపారు సార్. దీంట్లో ఒక సజ్జలు, రాగులు, చోళ్ళు ఇవి కాకుండా ఇమ్యూనిటీ ఇదేంటి దాన్ని ఏమంటే ఎనర్జీ కోసం కూడా, ప్రోటీన్స్ కోసం కూడా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ కొన్ని కలిపారు సార్. దానివల్ల నీరసం రాదు, తర్వాత మనకి ఆరోగ్యం కూడా రెండింటికి వస్తుంది సార్. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. రైట్. పరిస్థితి అయితే ఇది. ఎందుకనంటే ఏదైతే WBM కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారో, ఏర్పాటు చేసిన కాంగ్రిగేషన్ లో మరి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో కంపల్సరీ BP షుగర్ పేషెంట్లు మరి ఇలాంటి వాడితే ఏవైతే అనారోగ్యం ఇవే కాకుండా ఏ అనారోగ్యం ఉన్నా ఆ అనారోగ్యం ఇట్టే మాయమైపోతుంది. అంటే వాడడం వల్ల ఆటోమేటిక్గా అది బాడీలోకి ఇన్వాల్వ్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఉన్న అనారోగ్య పరిస్థితిని, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందని, అలాగే ఏవైతే మరి ఇప్పటి వరకు ఒక BP షుగర్లు ఉన్న వాళ్ళు మరి వాడుతున్నారో మెడిసిన్, ఆ మెడిసిన్ కూడా ఇక్కడ ఆపేవాల్సిన అవసరం లేదని, అలాగే కంపెనీ ఏదైతే మరి హెల్త్ అండ్ వెల్త్తో పాటు మరి ఇన్కమ్ సోర్స్ కూడా ఇక్కడ కల్పిస్తుందని వారు తెలియజేస్తారు. WBM కంపెనీ వారు ఈరోజు ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమం మచిలీపట్నం మరి బేస్ చేసుకుని కేంద్రంగా
ఈరోజు ప్రజలకి ఒక మంచి ఆరోగ్యకరమైన విషయాన్ని తెలియజేశారు. మరి దానితో పాటు ఏదైతే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన వారం మేము కామన్గా హెల్త్ అనుకొని వచ్చాం, కానీ హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఇక్కడ మరి సపోర్ట్ దొరుకుతుందని మేము ఆశ్చర్యపోయాం. ఏదేమైనప్పటికీ కంపెనీ ప్రొడక్ట్ అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే మరి ఏదైతే షుగర్ బీపీ ఉందో ఆ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుందని వారు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఎవరికైనా ఒకవేళ ఈ యొక్క ప్రొడక్ట్ కావాల్సి వస్తే వారి నెంబర్ కూడా స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఈ రోజుల్లో నిన్నటి వరకు జరిగిన మరి COVID-19 ఏదైతుందో COVID-19 లో చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ యొక్క ప్రొడక్ట్ రానున్న దినాల్లో ఒక మంచి ఆరోగ్య కేంద్రంగా ఇది ఉపయోగపడుతుందని వారు తెలియజేస్తున్నారు. విలేజ్ జర్నలిస్ట్ కీర్తితో సిటీ న్యూస్ మచిలీపట్నం.